యూనివర్సిటీలలో బడుగు బలహీన వర్గాల విద్యార్థుల రిజర్వేషన్లను తొలగించిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని గుర్తు చేశారు ఎంపీ అరవింద్. కాంగ్రెస్ బూటకపు హామీలను ప్రశ్నించినందుకే రిజర్వేషన్లను రద్దు పేరుతో మరికొత్త నాటకం ఆడుతున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మైనార్టీల రిజర్వేషన్లను తీసేసి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లను పెంచుతామని అన్నారు. కాంగ్రెస్ కు ఓటేస్తే రాష్ట్రాన్ని మైనార్టీ రాష్ట్రంగా కాంగ్రెస్ మార్చుతోందని ఆరోపించారు. జగిత్యాల జిల్లాలోని సారంగాపూర్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అరవింద్ 2011లో ఇప్పేయడం జరిగింది. 2011 తర్వాత ఈ యూనివర్సిటీలకు వెళ్లి కూడా ఎస్సీ, ఎస్టీలని తీసేసి బయటికి పంపించేసిండ్రు. రిజర్వేషన్లు బర్తరఫ్ చేసేసిండ్రు. టోటల్ గా మైనారిటీ స్టేటస్ ఇచ్చిండ్రు. ఎవరు ఎస్సీ, ఎస్టీ, బీసీ ముగ్గురు. ఆ ఫస్ట్ యూనివర్సిటీ 1981 అప్పుడు బీసీలకు రిజర్వేషన్ లేకుండే. 2011 వరకు బీసీలకు రిజర్వేషన్ వచ్చింది. కానీ ఈ యూనివర్సిటీకి మైనారిటీ స్టేటస్ ఇచ్చేసి స్పెషల్ యాక్ట్ తీసుకొచ్చి ఎస్సీ, ఎస్టీ, బీసీలను బయటపడేసింది. భారతదేశంలో భారతీయ జనతా పార్టీ బలంగా ఉన్నది. ఇది ఏదో హిందూ ముస్లిం అంటారు అని కాదు. ఇది ప్రపంచంలో ఇలా సిరియాలో ఏమైతున్నది, జార్డన్ లో ఏమైతున్నది, ఇజ్రాయెల్ లో ఏమైతున్నది, ఇరాన్ లో ఏమైతున్నది, ఆఫ్ఘనిస్తాన్ లో ఏమైతున్నది, రష్యాలో మొన్న థియేటర్లో పోయి క్రిస్టియన్లందరినీ చంపేసిందెవరు, 2 సంవత్సరాల కింద శ్రీలంక చర్చిలో పోయి చంపేసిందెవరు, న్యూజిలాండ్ లో చంపేసిందెవరు, ఆస్ట్రేలియాలో చంపేసిందెవరు? చచ్చిపోయింది క్రిస్టియన్లు. గమనించండి, చేతుకు చిప్ప మిగులుతుంది. జగిత్యాలు హిందువులందరికీ చెప్తా ఉన్నా నేను, చేతుకి చిప్ప మిగులుతుంది రానున్న కాలంలో. గచ్చిబౌలి సెంట్రల్ యూనివర్సిటీ ఉంది, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ. హైదరాబాద్ అన్న పేర్లో కూడా ముస్లిం ఉన్నది. ఇట్ ఈజ్ మ్యాటర్ ఆఫ్ టైం. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా పూర్తి కాలం కొనసాగితే దానికి కూడా మైనారిటీ స్టేటస్ తీసుకొస్తారు వీళ్ళు. ఇది ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదు. మైనారిటీ స్టేటస్ వస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీలు బయటికి వెళ్ళిపోవాలా, రిజర్వేషన్లు ఉండవు. ఉస్మానియా యూనివర్సిటీ కూడా మైనారిటీ స్టేటస్ తీసుకొస్తారు వీళ్ళు. వీళ్ళ జనాభా 4%, 3% ఉన్నప్పుడే ఆ పరిస్థితి ఉండి ఇవాళ 15% వచ్చింది. హిందువులు కళ్ళు తెరుచుకోండి, లేకపోతే చేతుకు చిప్ప మిగులుతుంది. చదువుకుంటే కాలేజీలు ఉండవు. ఊరవతలు నేను అడుగుతాను ఒకటి.